హలో అందరికి చెప్పు. హలో అందరికి. మైక్ 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 చెప్పరా. సర్లే వాయిస్ ఓవర్. ఇవి తీసి తీసి చేతులు నొప్పి వస్తుంది. ఈరోజు మనం ఆవకాయ పెట్టుకుందామా? ఆవకాయ బ్లాగ్. ఇప్పుడు క్లీన్ చేస్తాం. అట్లే ఉంది. ఎవరు పెట్టినప్పుడు ఏం చేయాలి? మనం పచ్చడి మనమే పెట్టుకోవాలి. ఎవరి మీద ఆశ చెప్పు. ఎవరి మీద ఆశలు పెట్టుకోవద్దు, ఎవరి మీద హోప్స్ పెట్టుకోవద్దు. మన పచ్చడిని మనమే పెట్టుకోవాలి. డ్రై చేసుకున్న మ్యాంగో అనిపిస్తుంది. జుట్టు వేసుకో. బ్లాక్. ఓకే, బ్లాక్ అయితే బ్రౌన్. ఇది నమస్తే. మామిడికాయ పచ్చడి చాలా లేటుగా పెడుతున్నాం మేమైతే. అంటే అందరు ఇప్పుడు పెట్టుకుంటున్నారంట. నేను స్టార్టింగ్ ఎప్పుడో సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు పెట్టాలి అనుకున్నాను. ఇప్పుడు కుదిరిందనమాట. అంటే అంతే కదా, మన పచ్చడి మనమే పెట్టుకోవాలి. ఎవరు పెట్టిస్తారు? వెన్నీలకి చాలా హెల్ప్ చేశారు. ఇవన్నీ వెన్నె కొట్టించుకొని వచ్చింది. ఇవన్నీ వాళ్ళ డాడీ వెన్నె కొట్టించుకొని వచ్చారు. కాయలు తీసుకొని కొట్టించుకొని వచ్చారు. నేను ఏమో ఒక 2 కేజీలు అట్లా తీసుకురండి అని చెప్పినాను. అంటే ఒక కేజీ అయినా పర్లేదని అనుకున్నాను. వీళ్ళు 5 కేజీలు తీసుకొచ్చినారు. 5 కేజీలు నాకు ఇక దిమ్మ తిరిగిపోయింది ఎట్లా పెట్టాలా అని. సో పెడుతున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసుకుందాము. అవి నేను 150 గ్రాములు తీసుకున్నాను. ఒక 50 గ్రాములు కచ్చా పక్కాగా దంచుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత 100 గ్రాములు దీంట్లో పైన చల్లుకుంటున్నాను అనమాట. ఆ కచ్చా పక్కగా దంచుకున్నది గ్రౌండ్ నట్ ఆయిల్ ఉంటుంది కదా, పల్లి నూనె. అందులో బాగా పల్లి నూనె వేడి చేసి చల్లారిన తర్వాత, అంటే మీడియం ఉండాలి, మీడియం హీట్ ఉన్నప్పుడు అది అందులో మిక్స్ చేసుకుంటానమాట. చేసుకొని ఇందులో వేస్తాను. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు వేసాం కదా. ఆ తర్వాత ఇది ఆవపిండి. ఇది మనకేంటంటే 5 కేజీలకి నేను తీసుకున్నాను 1/2 కేజీ ఆవపిండి తీసుకున్నాను. అంటే కేజీకి 50 గ్రాముల చొప్పున 5 కేజీలకి 1/2 కేజీ. ఇదంతా కూడా ఇది పచ్చిదే మిక్సీకి వేసుకోవాలి, మెత్తటి పిండి చేసుకోవాలి. నేను ఏమంటారు 1/2 కేజీ కన్నా కొంచెం తక్కువనే వేసుకున్నాను. చేదు ఎక్కువ వస్తుందని చెప్పి కొంచెం తక్కువ వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేదంతా వానకాలం కాబట్టి ఈ ఆవాలు అనేటివి మన బాడీకి చాలా మంచి చేస్తాయి. సో అందుకోసమే అనుకుంటా ఈ ఆవకాయ పెడతారు. ఆవాలు వర్షాకాలం కానీ శీతాకాలం చలికాలం కానీ ఒంటికి చాలా మంచిదన్నమాట. తర్వాత జీలకర్ర, మెంతులు. ఇవేంటంటే కేజీకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు. ఈ చొప్పున 5 కేజీలకి 5 స్పూన్ల మెంతులు, 5 స్పూన్ల జీలకర్ర. ఇది వేయించుకొని పొడి చేసుకొని ఇది కూడా ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను. ఇది కలిపేసుకొని ఇప్పుడు ఆవపిండి కూడా కలిపేసుకుంటా. సో ఆవాలు మన ఒంటికి చాలా మేలు చేస్తాయి, అది తెలుసో తెలీదో. కాకపోతే ఎక్కువ తిన్నా కానీ అంత మంచిది కాదు, ఆవపిండి వేడి చేస్తుంది. కానీ మనకి వర్షాకాలంలో చలికాలంలో కొంచెం బాడీకి హీట్ అవసరం అవుతుంది అనమాట. అప్పుడు అందుకే ఇప్పుడు పచ్చడి పెట్టుకొని అప్పుడు తింటారు. ఈవెన్ చికెన్ పచ్చడి అట్లాంటివి కూడా ఆ వర్షాకాలం చలికాలంలో తింటే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా నేను ఇందులో కలిపేస్తున్నాను. ఆవపిండిని, జీలకర్ర, మెంతుల పొడి, ఆవపిండి. కొంతమంది ఆవాలు జీలకర్ర నూనెలో వేయించి కూడా వేస్తారు. మ్యాక్సిమం నేను తెలంగాణ సైడ్ చూడలేదు ఎక్కువ, కానీ తెలంగాణలో కూడా ఆవాలు జీలకర్ర వేయించి వేసేటోళ్ళు ఉన్నారు. తర్వాత మ్యాంగోస్ కారం పొడి అయితే బాగుంటుందని మా అమ్మ చెప్పిందనమాట. ఆల్రెడీ ఇంట్లో పట్టించిన కారం పొడి చాలా ఉంది, అయితే అది వేయొద్దంట, 3 మ్యాంగోస్ వేయాలంట. సో 3 మ్యాంగోస్ వేద్దాం. అయితే కేజీకి 125 గ్రామ్స్.
కేజీకి 125 గ్రామ్స్ అంటే 5 కేజీకి 650 ఎంత 625 సరే ఇంకా హాఫ్ కేజీ మీద ఒక ఎంతనే లెక్కలు రావా అని నాకు రావు లెక్కలు నీకు రావా కేజీకి 125 గ్రామ్స్ ఇప్పుడు ఇది ఎన్ని కేజీలు ఉంది ఇది 5 కేజీస్ ఉంది 125 ఇంటూ 5 ఎంత 625 అదే కరెక్ట్ అన్నా కదా మమ్మీ మళ్ళీ ఇటు నీ లెక్కలు రానా మళ్ళీ నన్ను సరే అయితే 625 కదా ఇది 500 గ్రామ్స్ ఇది 500 గ్రామ్స్ వేసేద్దాము గ్రామ్స్ అంటే 500 ఉంది కదా మొత్తం ఎలా ఇది ఎంత ఉంది 500 గ్రామ్స్ ఇదే సరిపోతుందేమో అనిపిస్తున్నా ఓకే దీంట్లోకి కొంచెం మా కారం కొద్దిగా వేస్తున్నా చాలు మా కారం పసుపు కాదు పట్టించిన కారం అది డేస్ ఎక్కువ అవుతూ ఉంటే కలర్ పోతుంది కదా తర్వాత ఉప్పు కేజీకి పావు కేజీ ఉప్పు పడుతుంది అయితే 5 కేజీలకి కేజీ పడుతుంది కానీ కేజీ కన్నా కొంచెం తక్కువ వేస్తున్నా ఎందుకంటే తర్వాత నెక్స్ట్ డే అట్లా చూసుకొని కలుపుకోవచ్చు ఉప్పు దీంట్లోకి ఇప్పుడు ఆయిల్ వేయాలి కొంచెం కలప తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా కారం వేస్తాం ఇవన్నీ బట్ట మా పచ్చడి డబ్బాస్ లక్కీ ఇంకేదన్నా ఒక డబ్బా ఉంటే తీసుకురాపు అయ్యాయి పచ్చడి ఆగాక తొందర ఇంకో నేను కూడా తింటా నేను కంటి వేసుకోలేదా